హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. నేను ఒక బెంగళూరు వంకాయ తెచ్చుకున్నానండి, పెద్ద సైజుది. అది స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నా. తర్వాత తీసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 సైడ్స్ అంటేలాగా చూసుకోవాలి. మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ, ఆమ్చూర్ పౌడర్ కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను వేయలేదు. అంతేనండి. 2 సైడ్స్ అంటేలాగా చూసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదివరకు చేయకపోతే చేసుకొని చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని తీసుకొని 2 సైడ్స్ అంటేలాగా కోట్ చేసుకోవాలి. మనం వంకాయ ముక్కల్ని రవ్వలో, పిండిలో ఇటు అటు 2 సైడ్లు అద్దుకొని ప్యాన్ పైన పెట్టుకోవడమే. ఆయిల్ వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో, సిమ్లోనే కాల్చుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. స్లైసెస్ పల్సగా ఉన్నాయి కదా, బాగా సన్నపసేగ మీదనే కాల్చుకోవాలి. 2 సైడ్లు ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు తిప్పుకోవాలి. అంతేనండి, బ్రింజాల్ తవా ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ ఇది రసంలోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా బాగా పనిచేస్తుంది. చాలా టేస్టీ రెసిపీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.